దీనివల్ల 22 నెలల్లో పెట్టుబడులు ఎన్నో వచ్చాయి. ఒక తృప్తి, ఒక ఆనందం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే, న్యూ రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25, 26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. 19, 24 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి.